డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీకి చేరుకున్నారు. ఎయిర్పోర్ట్లో ఎంపీలు బాలశౌరి, ఉదయ్ శ్రీనివాస్ స్వాగతం పలికారు. ఇవాళ ఎన్డీఏ సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీకి చేరుకున్నారు. ఎయిర్పోర్ట్లో ఎంపీలు బాలశౌరి, ఉదయ్ శ్రీనివాస్ స్వాగతం పలికారు. ఇవాళ ఎన్డీఏ సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ సరికొత్త చరిత్ర సృష్టించారు. వరుసగా 12 సంవత్సరాల పాటు దేశ ప్రధానిగా సేవలు అందించిన నాయకుడిగా మోదీ హిస్టరీ క్రియేట్ చేశారు. ఇప్పటివరకు 4399 రోజుల పాటు ప్రధానిగా కొనసాగారు. అయితే ప్రధానిగా మోదీ 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవాళ ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. మోదీ అధ్యక్షతన జరిగే సమావేశానికి 22 ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు, యూటీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీనియర్ నాయకులు హాజరవుతారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా పథకాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, వికసిత భారత్ రోడ్ మ్యాప్, పశ్చిమాసియా సంక్షోభంపై చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూర్తి సమాచారాన్ని నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు ఎన్డీఏ సమావేశము కీలకమైనటువంటి సమావేశం ఈరోజు మధ్యాహ్నం జరగబోతుంది. దాదాపు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రారంభమయ్యేటటువంటి కార్యక్రమం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఈరోజు చాలా అంటే 22 రాష్ట్రాల ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉండేటటువంటి రాష్ట్రాలు, తర్వాత కేంద్రపాలిత రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఇక్కడ పాల్గొనబోతున్నారు. దాదాపు మధ్యాహ్నం 3 గంటలకు భారత్ మండపంలో 3 గంటలకు ఈరోజు ప్రారంభమయ్యేటటువంటి ఎన్డీఏ భాగస్వామ్య సమావేశము రాత్రి 9 గంటల వరకు కూడా జరగబోతుంది. నిన్నటి నుంచి కూడా ఒక్కొక్కరుగా అంటే ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యమైనటువంటి ముఖ్యమంత్రులందరూ కూడా దాదాపు ఇక్కడికి చేరుకుంటున్నటువంటిది. మరొకటి ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటిది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న సాయంత్రం ఇక్కడ చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు జరిగేటటువంటి 3 గంటలకు జరిగేటటువంటి ఏదైతే కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఇక్కడ మధ్యాహ్నం మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా మరి ఈ రోజు మధ్యాహ్నం ఇటు ఢిల్లీకి చేరుకోనున్నారు. అనంతరము 3 గంటల నుంచి 9 గంటల వరకు జరిగేటటువంటి ఎన్డీఏ కూటమి అంటే ఎన్డీఏ కూటమి సమావేశాల్లో ఈరోజు పాల్గొనబోతున్నారు. దాదాపు మధ్యాహ్నం 12 అంటే మధ్యాహ్నం నుంచి కూడా అందరూ కూడా ఒక్కొక్కరుగా కూడా అక్కడికి చేరుకునేటటువంటి అంటే కార్యక్రమం మొదలవుతుంది. దాదాపు 12 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంగా ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీకి ఉదయం నుంచి కూడా పలువురు కూడా ప్రత్యేకంగా కూడా అంటే శుభాకాంక్షలు తెలుపుతున్నటువంటిది. అంతేకాకుండా ఈ రోజు సమావేశం చాలా కీలకమైనటువంటి సమావేశం. 12 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా ప్రత్యేకంగా అంటే సాధించినటువంటి విజయాలు, తర్వాత కూటమిలో భాగంగా ఉండేటటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులతోటి అందరితో కూడా చాలా కీలకమైనటువంటి సమావేశము. ప్రస్తుతం ఉండే ఆర్థిక పరిస్థితులు, రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభివృద్ధి సలహా సూచనలు కూడా తీసుకునే విధంగా కూడా ఈ రోజు ఒక అంటే కూటమి నేతలతో కూడా సంభాషించేటటువంటి అవకాశము ఇప్పటికే దాదాపు అంటే ప్రధాని నరేంద్ర మోడీ అంటే 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులు కూడా పలు ప్రాంతాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా జరుపుతున్నారు. దాదాపు ఇటు మనకు తరుణ్ చుగ్, ఇక్కడ గుర్గావ్లో ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా చేస్తున్నారు. సునీల్ బన్సల్ తర్వాత ఇటు మనకు జయంత్ పాండా, తర్వాత ఇక్కడ ఈ రోజంతా కూడా ఢిల్లీలో పలువురు కూడా అంటే నితిన్ నబీన్ కూడా జెండేవాలా మందిర్లో ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తున్నటువంటిది. దాదాపు 4399 రోజులు పూర్తి చేసుకున్నటువంటిది ఒకవైపు. మరొక వైపు ఇప్పటి వరకు కూడా ప్రధాని నరేంద్ర మోడీకి అంటే ఇతర దేశాల నుంచి 31
అత్యున్నత పౌర పురస్కారాలు లభించినటువంటిది. అనేక అంశాలు కూడా ప్రస్తావిస్తూ సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరూ కూడా కృతజ్ఞతలు చెప్తున్నటువంటిది. ఈ రోజు జరిగేటటువంటి ఎన్డీఏ కూటమి సమావేశం 22 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి ఇటు ముఖ్యమంత్రులు అందరూ కూడా ఇక్కడికి పాల్గొనబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా 9 గంటల వరకు జరిగేటటువంటి కార్యక్రమంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి సలహా సూచనలతో పాటు ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ 12 సంవత్సరాల తన జర్నీ గురించి అనేక విజయాల పరంపర గురించి కూడా ఈ రోజు ప్రసంగించేటటువంటి దాంట్లో చాలా హైలైట్స్ అని చెప్పవచ్చు. దాదాపు 2014 నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి జర్నీ దాదాపు అనేక అంశాలపై కూడా ప్రస్తావించి ప్రస్తుతం ఉండేటటువంటి ఏదైతే ఆర్థిక పరమైనటువంటి అంశాలకు ఇతర రాష్ట్రాల్లో ఉండేటటువంటి అంటే ఏదైతే రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులతో కూడా ఇంటరాక్షన్ ఈ విధమైనటువంటి కీలకమైనటువంటి సమావేశం. మొత్తం మీద 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఇటు మోడీ ప్రభుత్వం ఒక రికార్డు బద్దలు కొట్టినటువంటిది. తర్వాత మరొకటి ఎన్డీఏ కీలక సమావేశం అన్నది కూడా చాలా కీలకము. ఇందులో మధ్యాహ్నం 3 గంటల నుంచి 9 గంటల వరకు జరిగేటటువంటి ఈ సమావేశానికి సంబంధించినటువంటిది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటిది ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అటు మరి మధ్యాహ్నము సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు ఢిల్లీకి. దాదాపు రేపు కూడా ఇక్కడ ఢిల్లీలో ఉండేటటువంటి పలు సమావేశాలు కీలకమైనటువంటి సమావేశాల్లో పాల్గొనే విధంగా కూడా పర్యటన అంటే చేయబడ్డదని చెప్పవచ్చు. రైట్ కళ, థ్యాంక్ యూ.